Assalamualaikum guys, welcome back to my new vlog. So good morning guys. ఇప్పుడే లేచాను నేను. సో ఇవాళ వచ్చేసి ఈద్ డే. చూసారు కదా, టైం 5:15 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే లేచా, నమాజ్కి అయితే వెళ్దాం, ఫజర్ నమాజ్కి. సో గైస్ వీఆర్ రెడీ. సో నమాజ్కి అయితే వెళ్దాం. అండ్ ఇప్పుడు వర్క్ మనకి ఏంటంటే, ఫస్ట్ నమాజ్ చదువుకున్నాక సో మిల్క్ అయితే తేవాలి. సో అది కూడా తెచ్చుకుందాం. అండ్ చలో ఇవాళ డే మొత్తం ఎలా ఉంటుందో చూపించేస్తాం. సో గాయ్స్ ఇప్పటిగా మస్జిద్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. సో నమాజ్ చదువుకొని వెళ్దాం. ఈద్ రోజు ఫజర్ నమాజ్ అయితే కంపల్సరీ చదవాలి గాయ్స్. సో అందరూ అయితే చూస్తున్నారు కదా, నమాజ్కి అయితే వచ్చేసేది. ఇక మనం కూడా నమాజ్ చదువుకొని పాలు తేయడానికి అయితే వెళ్దాం చలోగా. సో గైస్ మనం అయితే మిల్క్ షాప్ కూడా రీచ్ అయిపోయినాం. సో మిల్క్ తీసుకున్నాక ఇక వెళ్ళిపోదామనే టైంకి మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసి చాయ్ తాగుదామని చెప్పేలోగా సో కమాన్ బజార్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ చూస్తారు కదా, నైట్ మాత్రం చాలా పబ్లిక్ వచ్చి ఉండే. ఇక నైట్ షూట్ చేయలేకపోయినా. సో గైస్ ఐఎమ్ రెడీ విత్ మై అవుట్ఫిట్. దిస్ ఈజ్ ఆరం. సో లేట్ అయిపోతుంది. సో గైస్ మనం అయితే నమాజ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో వెహికల్ అయితే రెడీగా ఉంది. సో మనం వచ్చేసి ఇలా అడ్రస్ అయిపోయినాం. సో ఎలా ఉందో చెప్పండి. సో మొత్తం చూపిస్తా. ఫస్ట్ నమాజ్కి వెళ్దాం. ఫస్ట్ నమాజ్కి లేట్ అయిపోతుంది. సో గైస్ మనం ఈద్గా అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ చూస్తే పబ్లిక్ మాత్రం ఫుల్ వస్తారనమాట ఈద్గాకి. సో ఈద్కి నమాజ్ ఈద్గాలో చదవాలి కాబట్టి అందరూ వచ్చేసారు ఇక్కడికి. సో గైస్ ఇది వచ్చేసి గొల్లగూడెం ఈద్గా అనమాట. సో మా ఖమ్మంలో 2 ఈద్గాలు ఉన్నాయి. ఒకటేమో గాంధీ చౌక్లో ఉంది, ఇంకోటేమో ఇక్కడ గొల్లగూడెం అని చెప్పేసి ఏరియా ఉంటుంది. సో అక్కడ మీరు ఇప్పుడు టెంట్స్ అవపడుతున్నాయి అనుకుంటా. ఆ టెంట్ జోన్లోనే మనకి ఇప్పుడు నమాజ్ చదివేది. అండ్ మంచిది మొత్తం పార్కింగ్. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే వచ్చేసాం. సో చలో. సో గైస్ మేమైతే టెంట్ లోపలికి వచ్చేసినాం. సో ఇంటి నుంచి బెడ్షీట్ తీసుకొచ్చినాం అనమాట. బెడ్షీట్ వేసుకొని నమాజ్ చదువుదామని చెప్పేసి. సో అందరం ఇలా కూర్చున్నాం. ఇక మా బావ వాళ్ళు అని మా పెద్దనాన్న వాళ్ళు అన్నయ్య వాళ్ళు. సో అందరం కూర్చొని ఇక కొంచెం తర్వాత నమాజ్ టైం అవుతుంది. నమాజ్ చదువుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నాం. గైస్ ఈద్కి నమాజ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నమాజ్ అయితే చదువుతున్నాం. నమాజ్ చదువుకున్నాక కలుద్దాం ఇక. సో గైస్ ఇక నమాజ్ అయిపోయింది. నమాజ్ తర్వాత మన మినిస్టర్ అయితే వచ్చారనమాట, ఖమ్మం మినిస్టర్. ఆయన కొంచెం సేపు వరకు మాట్లాడి గ్రీటింగ్స్ ఇచ్చేసి వెళ్తున్నారు అనమాట. సో గైస్ వీఆర్ డన్ విత్ అవర్ నమాజ్. సో ఈద్ అయిపోయింది, ఈద్కి నమాజ్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇక మళ్ళీ ఈద్ కలిసేసి అందరినీ ఇంటికైతే వెళ్దాం. సో గైస్ మేము మా తాతయ్య వాళ్ళ ఇంటికైతే ఊరికైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో నేను అన్నయ్యనే వెళ్తున్నాం ఈసారి. ఎందుకంటే ఇంట్లో వర్క్ జరుగుతుంది. సో డాడీ వాళ్ళు రావట్లేదు. అండ్ నేను అన్నయ్య స్టార్ట్ అయిపోయినాం. గైస్ ఇక మనమైతే ఇప్పుడైతే టోల్ రోడ్ ఎక్కబోతున్నాం. అదే ఖమ్మం టు సూర్యాపేట హైవే పైన. సో ఇది అనమాట కొత్త లైన్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అది మనం ఏమంటారు, డైరెక్ట్ విజయవాడ హైవే కింద కన్వర్ట్ చేస్తారు దాన్ని. ఇదేమో ఖమ్మం సిటీలో గేట్ చేస్తారు. కొంచెం ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుని ఉండే. స్టార్ట్ అయిపోయి కూడా ఒక ½ అవర్ అవుతుంది. ఇలా హైవే పైన ఉన్నా. సో గైస్ ఇదే మన ఈద్ అవుట్ఫిట్ అనమాట. కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎలా ఉందో అనేది. ఫైనల్లీ మనం అయితే నగరికల్లోకి ఎంటర్ అవుతున్నాం. సో మా తాతయ్య వాళ్ళ ఊరు, మా మామయ్య వాళ్ళ ఊరు, మా మమ్మీ వాళ్ళ ఊరు. సో గైస్ మనం ఫైనల్లీ మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇదే వచ్చేసి మా మామయ్య గల్లీ. అండ్ ఆల్రెడీ మా ఈ ఇల్లు బ్లాగ్ మీరు అయితే చూసే ఉంటారు, హౌస్ వార్మింగ్ది. సో
ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇల్లు. సో గైస్ ఇదే మా వాళ్ళ ఇల్లు. లెట్స్ సీ ద రియాక్షన్. రుహాన్ హాయ్. సో గైస్ ఇది డిస్ట్రిబ్యూషన్. डबल शुक्रिया. మా తాత ఇది ఇస్తుండు. अच्छा खरीद लो, खाओ पेट भर खाओ. बता रहा हूँ. जम्मल 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 कद्दू कद्दू जम्माई जम्माई ले जम्मल कद्दू कद्दू. సో గైస్ ఇక ఒక వీడియో అయితే చూద్దామని చెప్పేసి ట్రై చేసినాం అనమాట. ఒక ఇన్స్టాగ్రామ్లో వస్తుంది చూడండి, కుక్కల్ని చూసి లోకల్ బై లోకల్ అనగానే కుక్కలు ఆగిపోతాయి. ఇక నెక్స్ట్ రియాక్షన్ ఎట్లుంటుందో మీరే చూడండి. अच्छा ठीक है. అదే మా సో గైస్ ఇది వచ్చేసి డే 2 అనమాట. సో డే 2 మేము మా తాతయ్య వాళ్ళ ఫామ్కి అయితే వెళ్తున్నాం. ఇక చలో ఎట్లా ఉంటుందో చూసేద్దాం. సో గైస్ మేమైతే మా తాతయ్య వాళ్ళు ఊరికిచ్చినాం. వీడియో ఆన్ కూడా చేయలేదు నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు. సో తాతయ్య వాళ్ళు ఊరికి వస్తున్నాం. వచ్చేసి ఆ పొలం దగ్గరికి వెళ్దాం అందరం. సో ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ అయితే అక్కడ ఉన్నారు. మనం కూడా వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇదే లాస్ట్ టైం వీడియోస్లో కూడా చూసి ఉంటారు. ఇదే మా పొలం గట్టు. మా పొలానికి వెళ్ళాలి, మా తాతయ్య వాళ్ళ పొలాలకి వెళ్ళాలంటే ఈ కట్ట మీద వెళ్ళాలన్నమాట. ఈ మొత్తం ఇటు సైడ్ ఫీల్డ్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఈ వాటర్ది మస్తు ఉంటుంది లొకేషన్. బాబాయ్ నమస్తే. సో అట్లా అంటాం అనమాట. మేము కూడా ఎప్పుడు ఎవరైనా కలిస్తే తెలుగు వాళ్ళు కూడా నమస్తే అంటే అందరు నమస్తే అంటారు. సో గైస్ ఇది వచ్చేసి మర్రి చెట్టు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు పాత బ్లాగ్స్లో. మనం ఇట్నే వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి మా చిన్న తాతయ్య వాళ్ళ ఇల్లు. అంటే ఇల్లు కాదు, రూమ్. దీంట్లో ఫామ్ హౌస్ టైప్. ఇక సో పామాయిలను దాంట్లో చేపలు పెంచుతూ ఉంటాడు, కొర్రమీన్లు. ఇది వచ్చేసి ఇక పొలం గట్టు మీద వెళ్తున్నాం. బండి మీద కొబ్బరికాయలు కూడా ఉన్నాయి మంచిగా. సో గైస్ చెక్ దిస్ అవుట్ ట్రెడిషనల్ వే. సో గైస్ మా తాతయ్య వాళ్ళ దొడ్డి దగ్గరికి అయితే వచ్చేసినాం. అదే ఫామ్ హౌస్ టైప్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ బనానా ట్రీ ఉంది. మా మామయ్య గారు అండ్ బనానా చూడండి, ఆర్గానిక్, నాట్ కెమికల్, ఏముండదు, ఆర్గానిక్ బనానా అది. మా తాత మామిడికాయ చెట్టు ఉంటే కోస్తున్నా, డైరెక్ట్ తిందాం. అవును గైస్, మా తాత అక్కడ, అది మా తాత వాళ్ళ రూమ్ అనమాట. ఇప్పుడు మామిడికాయలు కోసుకొని ఇంటికి పోయి పచ్చడి పెట్టుకుంటాం. సో గైస్ చూడండి, మ్యాంగోస్ రసాలు అంటారు చూడండి, ఎందుకు గుత్తులు గుత్తులు ఉన్నాం. మొత్తం చెట్టుకి ఆ మ్యాంగోస్ ఉన్నాయి. ఇప్పుడు మన పని అది ఏంటంటే కోయాలా. ఈసి చడితే పెద్ద కొమ్మని తీసుకోవచ్చు. అరే రేహాన్ పక్కలే బస్తా పట్టుకుంటావు. डायरेक्ट कैच बकेट में
थैली इधर पकड़ मामा, इधर इधर हटो। कहाँ बता मेरे को, गुत्ती में दिखा సో గైస్ మనమైతే ఇప్పుడు ట్రెడిషనల్ వేగానే లంచ్ అయితే చేద్దాం. సో ఇట్స్ ఆల్రెడీ 3 బట్ లేట్ అయిపోయింది, ఏం కాదు, మంచిగా అందరం ట్రెడిషనల్ వేగా చేద్దామని చెప్పేసి బనానా మామా చూడండి బంతి భోజనం మేడం చేస్తూ. ఏమున్నాయి మరి స్పెషల్ ఇవాళ మామ? స్పెషల్ ఏంటి, ఏం స్పెషల్ ఉన్నాయి? ఏం తెలియదు, కూర్చొని అయితే కూర్చున్నావు. సో మనం కూడా కూర్చున్నాం బట్టర్. సో గైస్ కూర్చున్నాం. ఉత్తాయిజ్ బోలో అవి. సో గైస్ చెక్ దిస్ అవుట్, పిల్లలు ట్రాక్టర్ రైడ్. సో మనకు కూడా ఇప్పుడు ఒక రైడ్ ఇద్దాం, మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాం. నెట్టు గట్టిగా నెట్టు. లైఫ్ సో గైస్ క్రేజియస్ట్ రైడ్ చూడండి. రోడ్ ఎంత ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం మేమైతే. बोलो అందరం ట్రాక్టర్ నడుపుదామని చెప్పేసి ఒక్కొక్కరు టర్న్ అయితే తీసుకున్నాం అనమాట. ఫస్ట్ రేహాన్ అయితే నడుపుతుండే, దాని తర్వాత మా మామయ్యని కూడా స్టార్ట్ చేసిరు నడపడం. దాని తర్వాత మా అన్నయ్య కూడా నడుపుతాడని చెప్పేసి మా అన్నయ్యకి కూడా ఇచ్చేసారు. ఇక అదే టైంకి ఒక పోపట్ అయితే అయిపోయింది అనమాట. మన టర్న్ వచ్చేలా పోపట్ అయిపోయింది. ఇక డీజిల్ అయిపోయింది దాంట్లో. సో మామయ్య మళ్ళీ వెళ్ళారు డీజిల్ వేయడానికి. సో అది బుర్బుర్ అంటుంది, మధ్యలో ఆగిపోయేటట్టు ఉంది. ఇక నా ఛాన్స్ కోసం వెయిట్ చేయాలి. ఇక డీజిల్ అయిపోతే మా బాబాయ్ పోయి డీజిల్ తెచ్చిండు. మా మామయ్య పోయి డీజిల్ తెచ్చిండు. మామనే పండుగ సో గైస్ దిస్ ఈస్ ద ఫామ్ ఏరియా. సో లోపలికి అయితే వెళ్తున్నాం, ఫామ్ లోపలికి. అక్కడ ఒక మ్యాంగో ట్రీ కూడా ఉంది, మా ఎవరిది, మా మామయ్య వాళ్ళది. చూపిస్తా ఇంకోటి. ఇదే పొలం గట్టు మీద ఇట్లా నార్మల్గా నడుచుకుంటే లోపలికి పోవాలి. ఇదే అనమాట మామిడికాయ చెట్టు. సో చూడండి మా మామ వస్తున్నాడు ఇట్లా. ఇక ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. ఇది చిన్న తాతయ్య వాళ్ళదనమాట. సో అక్కడ ఇందాక మామిడికాయ చెట్టుని ఎక్కిన చూసినారు కదా, అది వచ్చేసి మా తాతయ్యది అనమాట. సో గైస్ మనం డన్ విత్ అవర్ ఫ్యామిలీ ఎక్స్కర్షన్ ట్రిప్ ఏదో ఒకటిగా అయిపోయినాయి. ఫ్యామిలీతో మొత్తం మంచిగా ఎంజాయ్ చేసినాం. సో ఇక టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు మన ఓన్ సిటీకి వెళ్ళిపోవాలి. మా రేహాన్ వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో ఇక అంతే. వ్లాగ్ చాలా రోజుల తర్వాత అయితే వస్తుంది, బట్ ఏం చేద్దాం, మంచిగా మళ్ళీ ఒకసారి చూడండి మీరు కూడా వ్లాగ్స్ని. ఇంకేం చెప్పలేను. సో మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇట్లా ఎంజాయ్ చేస్తారా, ఎంజాయ్ చేయరా అని. సో రైట్, మరి బాయ్.